నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 2.5 సంవత్సరాలుగా ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు అనిల్ కుమార్ గారు. మరి ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత ఘోర ఓటమి తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా? వైసీపీని వీడాలనుకుంటున్నారా? లేదు అంటే జగనే అనిల్ కుమార్ని పక్కన పెట్టారా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అందరిలోనూ లేవనెత్తుతున్నాయి. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు తన నోరుతో ఏ విధంగా మాట్లాడారో అందరికీ తెలిసిందే సార్. మరి ఇప్పుడు అంటే గతంలో 2 సార్లు భారీ మెజారిటీతో ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేశారు ఒకసారి. తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆయన ఘోర ఓటమిని చవిచూసిన తర్వాత అసలు కనిపించడం లేదు సార్. అంటే ఏంటి, జగనే పక్కన పెట్టారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. లేదు, వైసీపీని వీడాలనుకుంటున్నారు, ప్రస్తుతం వైసీపీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి అని మరికొందరు అంటున్నారు. అసలు అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడున్నారంటారు? విదేశాలకి వెళ్ళిపోతున్నారా? ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి? ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారమ్మా. మీరు అన్నట్టు 2019 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటిపారుదల కన్నా ఆయన నోటిపారుదల శాఖ మంత్రిగా బాగా సుపరిచితుడయ్యాడు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఆయన ప్రతి వాళ్ళని తిట్టడం తప్ప ఆయన శాఖకు సంబంధించి ఆయన చూపించిన ప్రగతి ఏమీ లేదు. పోలవరం లాంటి మహత్తరమైన ప్రాజెక్టు అక్కడ ఉంటే దాని ప్రోగ్రెస్లో ఆయన చూపించింది ఏమి లేదు, కానీ ప్రతిపక్షాలని రోజు బూతులు తిట్టడం, సవాళ్ళు ఇస్తటం. 2021 కల్లానో 22 కల్లా కనుక పోలవరం అవపోతే ఛాలెంజ్ అని సవాళ్ళు ఇచ్చినాడు, కానీ ఏమీ అవ్వలేదు. హార్డ్లీ ఒక 5%, 3 to 5% కూడా వాళ్ళ మొత్తం హయాంలో అవ్వలేదు. అట్లా తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇలాంటి వాళ్ళ దుష్ప్రవర్తన మూలాన కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోవటానికి కారణాల్లో అది కూడా ఒకటి. ఇలాంటి వాళ్ళు బాధ్యతారాహిత్యంగా ఎవరిని ఏం మాట్లాడారో కూడా దూషణల ఇట్లా దీనికి పనికొస్తాడు, కానీ ఆయన నీటిపారుదలకి పనికిరాడు. అసలు ప్రభుత్వం పట్ల ఆయనకి ఏమీ శ్రద్ధ లేదు. కేవలం ఒక రౌడీయిజం చేసుకుంటా బతికాడు. ఆయన మీరు అన్నట్టు 2 సార్లు నెల్లూరు నుంచి గెలిచాడు. మొదటిసారి ఏమో పవర్లోకి రాలేదు కదా పార్టీ. రెండోసారి ఫస్ట్ 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. అయితే ఆయన ప్రవర్తన వైఎస్ఆర్సీపీకి ఆ రోజుకి వాళ్ళు అనుకుంది ఏంటంటే, ఓ ఈ ఇంద్రుడు చంద్రుడు అనుకున్నారు. కానీ అట్లాంటి వాళ్ళకి మంత్రిత్వ శాఖలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డికే ఒక విశ్వసనీయత లేదు, వ్యక్తిత్వం లేదు. అసలు అలాంటి వాళ్ళనే ఎన్నుకున్నాడు. కనీసం కొంచెం బాధ్యత, విశ్వసనీయత, గౌరవం, ప్రతిష్ట ఉండాలని ఎన్నుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కేవలం వాళ్ళు మీరు ఇందాక అన్నారు నోరు పెట్టు పడిపోయాడని. అది ఎంతసేపు పనిచేస్తుంది? నువ్వు ఏదన్నా ఒక శాఖకి మంత్రి అయినప్పుడు దాన్ని ఫలితాలు ప్రజలకి ఇవ్వగలిగినప్పుడు నీకు నీ పార్టీకి కూడా ఒక పేరు వస్తుంది, ప్రజల్లో ఒక ప్రతిష్ట పెరుగుతుంది. కేవలం మేము అధికారానికి వచ్చింది అవినీతి చేయటానికి, లేకపోతే ప్రతిపక్షాలను దూషించడానికి, వాళ్ళ మీద దౌర్జన్యం చేయటానికి, ప్రజల మీద కూడా అట్లాగే ప్రవర్తించేవాడు. దాంతో అటువంటి వాళ్ళని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పునరాలోచనలో పడి ఉంటాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని పెట్టుకుని పార్టీలో ముందుకెళ్తే ఘోర పరాజయం. 175కి 175 గెలుస్తామని చెప్పుకున్న వాళ్ళు 151 నుంచి 11కి వచ్చారు. తర్వాత ఆయన నెల్లూరులో ఆయన మీద పార్టీలో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి పార్టీ అధ్యక్షుడు, చాలా సీనియర్ నాయకుడు కూడా ఈయన చేస్తున్న ఈ పిచ్చి రాజకీయాల మూలాన ఎమ్మెల్యేకే బయటికి వెళ్ళిపోయాడని చెబుతున్నారు. ఆయన నెల్లూరు నుంచి ఎంపీగా కూడా గెలిచాడు. వాళ్ళ మిస్సెస్ పేరు ప్రశాంతి, ఆమె కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచింది. అట్లా వాళ్ళు జిల్లాలో తిరుగులేని నాయకులుగా వాళ్ళు ఎదిగారు. ఇతను 2 సార్లు ఎన్నికై ప్రజల చేత ఇప్పుడు 3వసారి ఇక్కడ పోటీ చేసినా గెలవడనే పరిస్థితుల్లో గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంకి తీసుకొచ్చారు, పార్లమెంటరీ నియోజకవర్గంలో. అంటే అక్కడ ఆ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉంటాయని. కానీ ఏ సామాజిక వర్గం వ్యక్తులైనా ఒక వ్యక్తిత్వం లేని మనుషుల్ని, ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించకుండా రౌడీయిజంగా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడే దూషణలు చేసే వాళ్ళని రాజకీయ జీవితంలో ఎవరు కూడా ప్రోత్సహించరు, కోరుకోరు అటువంటి వాళ్ళు ఉండాలని. ఇదే విధంగా నరసరావుపేటలో మీరు అన్నట్టు ఘోర పరాజయం అయింది. అప్పుడు తెలిసి వచ్చింది ఆయనకి తత్వం ఏంటనేది, బోధపడింది తత్వం. అంటే అధికారంలోకి రావాలంటే మనం వినయంగా ఉండాలి, ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలి, సంస్కారవంతంగా మాట్లాడాలి,
సంస్కారవంతంగా ప్రవర్తించాలనేది తెలిసింది అనుకుంటున్నా. కానీ ఆయనకి ఇక అది తెలిసే టైంకి జరగాల్సిన నష్టం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్సీపీకి భవిష్యత్తు లేదు అనే ఉద్దేశం మీద ఇక అసలు జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే ఎవరిని చంపమంటే వాడిని చంపుతానన్నట్టు ఉండేవాడు. ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి వెళ్తే కూడా ఎడముఖం పెడముఖంగానే ఉన్నాడు. మనిషి మొఖంలో చుక్క లేదు. ఎందుకంటే చేసిన తప్పులు ఆయన్ని వెంటాడుతున్నాయి. కార్యకర్తలు కూడా ఆయన్ని వెంబట రావటానికి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇష్టపట్టాల. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని కూడా పార్టీ నుంచి బయటకు పంపటంలో ఇతని ప్రవర్తన ఒక కారణంగా చెప్తున్నారు. అందువల్ల పార్టీ పతనం అయింది. ఇట్లాంటి వ్యక్తిని నమ్ముకోకూడదని కార్యకర్తలు అనుకున్నారు. ఓ రకంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఇక ఇట్లాంటి వాళ్ళతో నేను ప్రయాణం చేస్తే ఇంకా మునుగుతాను. ఒకప్పుడు మొత్తం స్థానాలు గెలిచిన నియోజకవర్గం ఒక జిల్లా నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లా. కానీ మొన్న ఘోరమైనటువంటి పరాజయం చూసింది. అనిల్ కుమార్ని ఈయన జగన్మోహన్ రెడ్డి కూడా దూరంగా పెడుతున్నాడని చెబుతున్నారు పార్టీలో. అసలు అనిల్ కుమార్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఏదైనా మద్రాసు వెళ్ళిపోయి వ్యాపారాలు చేసుకునే ఉద్దేశం మీద ఉన్నాడు. పార్టీకి భవిష్యత్తు ఉండదు. అందులో జగన్మోహన్ రెడ్డి తను నర్సరావుపేట పంపటమే ఆయనకి లోన అసంతృప్తిగా ఉందని అప్పుడు కూడా చెప్పారు. సార్ అసలు ఇంతకీ నర్సరావుపేటకి ఎందుకు పంపించారు సార్? అంటే నెల్లూరులో గెలవడు అని. ఓకే సార్. బాగా వ్యతిరేకత వచ్చింది కార్యకర్తల్లో. తర్వాత ఇతను అందరితో దురుసుగా ప్రవర్తించడం అనేది అతనికి ఒక అలవాటుగా మారింది. అతను ఏమనుకున్నాడంటే ఇక నేను నెల్లూరుకి కింగ్ని, ఇక ఎప్పుడైనా ఎవరితో ఎట్లా ప్రవర్తించినా నా గెలుపు అయితే ఎవడో ఆపలేడు అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి అయితే ఎట్లయితే 30 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను అనుకున్నాడు, అదే ఆయన నమ్మాడు. మనం ఎట్లా ప్రవర్తించినా కానీ మనకి ఓట్లు వేస్తారని. కానీ నెల్లూరు జిల్లా ప్రజలు అతని పట్ల చాలా విరక్తి చెందారు. ఒక రకంగా నెల్లూరు పరువు కూడా తీశాడు అతను. అసెంబ్లీలో అతను మాట్లాడిన తీరు కానీ, ప్రవర్తించిన తీరు కానీ, చంద్రబాబు నాయుడు గారి పట్ల దురుసుగా బూతులు మాట్లాడటం, ఇవన్నీ కూడా ఆయననే కాదు అందరి పట్ల అట్లాగే ఉన్నాడు అతను. ప్రజల పట్ల కూడా అట్లాగే దురుసుగా వ్యవహరించాడని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ వద్దులే, కనీసం కొత్త ప్రాంతం కదా నరసరావుపేట అయితే ఏదన్నా అతని సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు ఏమైనా గెలుస్తాడన్న ఆశ, దింపుడు కళ్ళెం ఆశ. ఓకే సార్. కానీ అప్పటికే అతనికి తెలుసు, వెళ్తున్న అనిల్ కుమార్ యాదవ్కి తెలుసు నేను గెలవలేను అని. నన్ను కావాలనే జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా దూరం పెట్టాడని. ఓడిపోయేది ఎవడైతే ఏంటి, అక్కడ ఎటాగు బలవటమే. ఆ బలేదో అనిల్ కుమార్ ద్వారా ఇచ్చాడు. కాబట్టి అతను రెండుకి చెడ్డరేవడయ్యాడు. ఇక నెల్లూరు ప్రాంత ప్రజలు కూడా ఇప్పుడు అతన్ని ఎమ్మెల్యేగా ఎలక్ట్ చేసుకోవటానికి సుముఖ చూపరు. ఎందుకంటే ఎప్పుడైనా నెల్లూరు జిల్లాలో ఒకటి ఏంటంటే, ప్రజల పట్ల కనుక బాధ్యతగా ఉన్న వ్యక్తులు, ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, తను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. తను ఎప్పుడు నాయకత్వంతో డిఫర్ అయ్యాడు, కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని తప్పు అని ప్రజల్ని దూరం చేసుకోవాలి అతను. దానివల్ల మళ్ళీ కూడా తను గెలవగలిగాడు. ఇతను ఏమనుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే చాలు, నాకు ప్రజలు లేకపోయినా పర్వాలేదని విర్రవీగాడు. అది గుణపాఠం గట్టిగా చెప్పారు ప్రజలు. కాబట్టి నెల్లూరు జిల్లాలో ఇక అతనికి ఇక రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కూడా ఎవరు అనుకోరు, అతను కూడా అనుకోవట్లేదు. మరి మొత్తానికి జగన్ ప్రభుత్వ హయాంలో ఎవరైతే పేటరైపోయి మాట్లాడారో వారందరిపై కూడా కఠిన చర్యలు తప్పవని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులు.